ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి. మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. మనం అనేక విషయాల గురించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. దేవుని దగ్గర ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసింది ఏదైతే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేశావో అది ఖచ్చితంగా దేవుడు ఇవ్వగలడని, నీవు పొందుకోగలవని మనం నమ్మాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు అది పొందుకున్నావని నమ్మగలుగుతావో, అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నమ్మకత్వాన్ని పెంపొందించుకుంటావో, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగి ఉంటావో, ఖచ్చితంగా దేవుడు నువ్వు అడిగిన దాన్ని నల్లాలు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ప్రార్థన చేస్తారు, అడుగుతూ ఉంటారు, కానీ వారిలో దేవుని యందు విశ్వాసము లేదా నమ్మకత్వం ఉండదు. ఈరోజు చాలామంది పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే వారిలో దేవుని యందు నమ్మకత్వం లేకపోవడం, పొందుకుంటా ఉన్నటువంటి ఆశ ఆలోచన లేకపోవడం. కానీ మనమైతే దేవుడు వాక్యం చెప్పినట్టుగా ఖచ్చితంగా మనం నమ్ముదాం, దేవుని నుంచి పొందుకుందాం, ఆశీర్వదించబడదాం. మనం అడిగిందల్లా పొందుకుంటున్నామని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు తన కార్యాలను చేసి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవమగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైన దినాన్ని, శుక్రవార దినాన్ని మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ప్రార్థన చేసినప్పుడు అడిగిందల్లా మీకు నేను ఇస్తానని, అది పొందుకున్నామని మీరు నమ్మాలి, పొంది ఉన్నారని మీరు విశ్వసించాలి అని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితంలో మేము ఏదైతే అడుగుతున్నామో ప్రతిదీ అది పొందుకున్నామని మేము నమ్ముతున్నాం. దానికి మీరు జవాబు ఇవ్వబోతున్నారని, ఇచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం. అటు మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. అటు మనసు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినపు మా పనులు, ప్రయాణాలు, పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దేశ భద్రత, శాంతి, సమాధానము, నేను ముఖ్యంగా ప్రభా, నేను యుద్ధ వాతావరణం నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, వాతావరణాన్ని అనుకూలపరచండి. ఈరోజు చేయబోతున్న ప్రతి ఒక్క ప్రార్థనకి మీరు జవాబు దయచేసి మమ్మల్ని నడిపిస్తారని, ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపుతారని ప్రార్థన చేస్తున్నాము.